నేను స్టేట్ ఇంటెలిజెన్స్ చీఫ్ జయరామ్. నమస్తే, చెప్పండి సార్. మోహన్ గాంధీ పేరుతో ఏదైనా బెయిల్ ఆర్డర్ వచ్చిందా? వచ్చింది సార్. అర్జెంట్ గా బెయిల్ క్యాన్సిల్ చేసి రిలీజ్ ఆపండి. సార్, గాంధీ జైలు నుంచి రిలీజ్ అవుతున్నాడు. Stop him at any cost. Task Force. ఇమీడియట్ గా అతను ఆపండి. Don't shoot him. I want him alive. ఓకే సార్. Don't move. Kneels down. Welcome, my love. Don't move. Kill, I did. Kill, I did. Stop it, Gandhi. Your game is over. Shut up. My game is always on. You can't escape. You stop. Right. Hey. నా కూతురు నేను చేయొద్దు ప్లీజ్. Gandhi, what is this? Shut up. ప్లీజ్ డోంట్ షూట్.
Go back, go back. Love you, baby. I love you so much. Mwah. Sir, you know what you've done? Do you know what you've done? వాడు ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్. వాడు తప్పించుకోవడానికి హెల్ప్ చేశావు. డామేజ్. తన ఫ్యామిలీని చంపిన కేసులో అరెస్ట్ అయిన గాంధీ అతను కాదా? మై ఫుట్ అన్నీ అబద్ధాలే. వాడు వీడు కాదు. వాడు చెప్పిన కథ రామకృష్ణది. నువ్వు చేసింది ఎంత పెద్ద క్రైమో నీకు తెలుసా? డీజీపీ కూతురని తెలుసు కూడా ఇంత పని చేశావంటే ఎంత ధైర్యం రా నీకు? సారీ అంకుల్, వాళ్ళొక చిన్న అబద్ధం ఆడితే 5 లక్షలు ఇస్తా అన్నారు. అందుకే ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ న్యూస్ క్లిప్స్ పూజకిచ్చి తను నమ్మేలా చేశాను. కానీ అదొక క్రిమినల్ కి హెల్ప్ అవుతుంది అనుకోలేదు. ఐ విల్ నాట్ లీవ్ దట్ బ్లడీ క్రిమినల్ గాంధీ. క్రిమినల్ అయితే అయి ఉండొచ్చు కానీ బట్ హీస్ అ జీనియస్ డాడ్. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? వాడు నేను చీట్ చేశాడు, ఈ క్రైమ్ లో ఫ్రేమ్ చేశాడు. అందుకే జీనియస్ అంటున్నాను. నేను మామూలు అమ్మాయిని కాదు డాడ్. ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ సైకాలజీ. హీ మ్యానిపులేటెడ్ మీ ఇన్ జస్ట్ 2 meetings అండ్ మేడ్ మీ ఫోర్జ్ సిగ్నేచర్స్. అలాంటి వాడిని ఎలివేట్ చేసి మాట్లాడుతున్నావంటే ముందు నిన్ను సైకియాట్రిస్ట్ కు చూపించాలి. డాడ్, నువ్వు పోలీస్. క్రిమినల్ దొరికితే అరెస్ట్ చేస్తావు. నేను క్రిమినాలజిస్ట్. క్రిమినల్ దొరికితే స్టడీ చేస్తాను. నో, యూ కాంట్ మీట్ హిమ్. వాడి దగ్గర నువ్వు మోసపోయావని ఐ వోంట్ బ్లేమ్ యూ బికాస్ యూ కెన్ చీట్ ఎనీవన్. చీటింగ్ లో సార్ వాడికి రేటింగ్ ఇస్తే 10 out of 10 ఇవ్వచ్చు. ఈ నా 20 years సర్వీస్ లో నా దగ్గర నుంచి తప్పించుకున్న ఒకే ఒక్క క్రిమినల్ గాంధీ. వాడి పేరు కాదు, ఇట్ ఈస్ హిస్ హైట్ ఆఫ్ సర్కాజం. వాడొక మిస్టరీ. వాడుకుండే ఒకే ఒక ప్యాషన్ డబ్బు, ఓన్లీ మనీ. డబ్బు మనకి అవసరమైతే వాడికి డబ్బు ఆక్సిజన్ లాంటిది. ముంబై క్రైమ్ బ్రాంచ్ లో ఏసీపీగా ఉన్నప్పుడు మోహన్ గాంధీ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అతన్ని పట్టుకోవడానికి నన్ను స్పెషల్ ఆఫీసర్గా డెప్యూట్ చేశారు. వాడు ఇండియా నుంచి ఎస్కేప్ అయ్యి దుబాయ్ నుండి ఆపరేట్ చేస్తున్నాడని ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది. సో వాడిని ఫాలో అవుతూ నేను దుబాయ్ వెళ్ళాను. It's 490 million dirhams. Yeah, 490 million dirhams. Where is he going? Okay. గాంధీ, నేను వాడి ఫోన్ కాల్స్, వాట్సాప్ అన్ని స్కాన్ చేశాను. ఇక్కడి నుంచి 10,000 కోట్లు ఇండియాకు వెళ్తున్నట్టు కన్ఫర్మేషన్ ఉంది. కానీ ఎప్పుడు, ఎందుకు, ఎలా అనే ఇన్ఫర్మేషన్ మాత్రం లేదు. 10,000 కోట్లు. 1000 ఒక్కొక్క జీరో యాడ్ అవుతుంటే దాని సౌండింగ్ సూపర్ గా ఉంది కదరా బాబే. Of course. వాడు జస్ట్ ఒక సైడ్ కిక్. వాడిని కంట్రోల్ చేసే కింగ్ పిన్ వేరే వాడు ఉన్నాడు. డీటెయిల్స్ లోకి వెళితే ఆ సైడ్ కిక్ ఆ కింగ్ పిన్ కి తెలియకుండా చాలా డబ్బులు సైడ్ చేశాడని తెలిసింది. గాంధీ ఆ ఇన్ఫర్మేషన్ వాడుకొని డీకోస్టాని బ్లాక్మెయిల్ చేశాడు. What do you want from me? Money. 10,000 crores. Tell me where and how is it going? I don't know, sir. Only balance admin knows. Please don't fuck with me. Serious, I don't know. There's a strong security around Balsing. Okay. His location is very confidential. I know his strength. Tell me his weakness. Aditi. Aditi. She's a bar girl at Silicon Park in Italy.
డబ్బు సంపాదించాలనుకునే వాడికి డబ్బు తప్ప వేరే వీక్నెస్ ఉండకూడదు. చలో ఇడ్లీ. హలో, వాట్సాప్? ఎంజాయింగ్ ద వెదర్? వీడెవడు? I'll join you. Coming. నేను సర్టిఫైడ్ అండ్ క్వాలిఫైడ్ కాన్ ఆర్టిస్ట్ బేబీ. నువ్వు కాదని లేని ఆఫర్ నీకు ఇద్దామని వచ్చాను. ఆ బాలసింగం గాడికి నీ మీద క్రష్ ఉంది, వాడి దగ్గర బోల్డ్ అంత క్యాష్ ఉంది. ఇప్పుడు మనం ప్రాపర్ గా ప్లాన్ చేసి ఆ క్రష్ ని క్యాష్ చేసుకోగలిగితే ఇట్ విల్ బి ద బిగ్గెస్ట్ హైస్ట్ ఇన్ ద హిస్టరీ. థింక్ బిగ్. మన టార్గెట్ 10,000 crores. What the hell? Yeah. 10000. The melody of money. My soulmate. Hey, boys and girls. That's Aditi. Hi. మన కొత్త టీమ్ మెంబర్ పుట్పర్తి, ఎక్స్పర్ట్ హ్యాకర్. బాబీ డూప్లికేట్ డాక్యుమెంట్స్ ని ఒరిజినల్ లా చేసేయగలడు. ఒక పాస్పోర్ట్ తయారు చేశారంటే ఏ ఎయిర్పోర్ట్ అయినా దాటేవచ్చు. That's me. And that's my darling racer Chandni. Operation Balasingam begins. Let's move. ఆ 10,000 crores క్యాష్ ఎక్కడుంది? ఆ విషయం బాలసింగం గాడికి ఒక్కడికే తెలుసు. మనీ ఫ్లోని అబ్జర్వ్ చేయడానికి ఫోన్లో లైవ్ ట్రాకర్ పెట్టుకున్నాడు. మరి ఫోన్ ని హ్యాక్ చేయొచ్చుగా? ఇంపాసిబుల్. ఐఫోన్ ఇస్ హైలీ ఎన్క్రిప్టెడ్. దాన్ని హ్యాక్ చేసే అవకాశం లేదు. ఆ అవకాశం లేదు కాబట్టే ఆదిత్యని టీంలో చేర్చుకున్నాం. ఓ, ఆ బాలసింగం గారు రిప్లై ఇచ్చాడు. రేపు మార్నింగ్ 10:30 P Monte Hotel.